మొత్తానికి మాత్రం ప్రపంచంలో ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొత్త యుద్ధం మొదలైంది. దీనిలో మనం చూస్తే కనుక ఆయిల్ ప్రైజెస్, చమురు ధరలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. చమురు ధరలు పెరగటమే కాదు, ఏదైతే చమురు ఎక్స్పోర్ట్స్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రెడ్ సీ, ఎర్ర సముద్రం ఏదైతే ఉందో అది హౌతీస్, ఇప్పుడు ఇరాన్కి చాలా సపోర్ట్ హౌతీ రెబల్స్ మనకు తెలుసు. ఈ హౌతీస్ కూడా రెడ్ సీ మీద దాడులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మొత్తం మిడిల్ ఈస్ట్ వెళ్లే ప్రయాణికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చాలా దేశాలు ప్రకటించాయి. దుబాయ్లో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని రకరకాల దేశాల నుంచి, వాళ్ళ దేశం నుంచి వెళ్ళిన పౌరులకు చెప్తున్నారనమాట. ఈ సందర్భంగా మొత్తం ఈ ఆపరేషన్ చూస్తుంటే ఇరాన్ ఏదైతే షియా లీడర్షిప్ ఉందో మనందరూ తెలుసు, ఇరాన్లో సుప్రీం లీడర్ టాప్ ఆయన్ని అటాక్ చేసింది అమెరికా. గత మాసంలో వెనిజులా ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళిపోయింది అమెరికా. ఇలా అమెరికా వచ్చే 20-30 నెలల్లో ఎలా చేస్తుంది, కొత్త వరల్డ్ ఆర్డర్ ఏం చేయబోతుంది, డొనాల్డ్ ట్రంప్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటున్నారు కదా, ఆ విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఏం చేయబోతున్నారు అనే కుతూహలం కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. అయితే ఇరాన్ మనకు తెలుసు షియా దేశం. ఇరాన్ ఇప్పుడు చైనా, రష్యా ఇరాన్ సపోర్ట్ చేస్తాయా? చైనా, రష్యా ఇప్పుడు ఇరాన్ విషయంలో ఎలా రెస్పాండ్ కాబోతున్నాయి? చైనా, రష్యా అమెరికాని, ఇజ్రాయెల్ని ఆపుతాయా? అసలు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు? దీని మీదే ప్రపంచ మీడియా మొత్తం చర్చిస్తోంది.